ఆయన ఆరోగ్యం ఎట్లుంది, నిన్న పల్స్ పడిపోయింది, కేటగిరీ పడిపోయినాయి, దాని గురించి మాట్లాడుతున్నారు. పోలీస్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీయా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన దాఖలు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన యాత్ర కూడా చేశాడు. మరి దానికి సమాధానం ఏంది? ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర జిల్లా మొత్తం తిరిగారు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకున్నది? మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మా మీద రాజ్యం జరిగే అవసరం లేదు. మీరు బయట రావాల్సిన అవసరం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మేము మా రైతులు చదువుతాం. మీకు చేత కాకపోతే నేపాల్లో మరి పరిస్థితి విద్యార్థులు తిరగబడతారు. ఆ విధంగా తిరగబడి మీ మీద కోల్సి ప్రయత్నం చేస్తాం. దయచేసి గవర్నమెంట్ స్పందించాలి. అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు మాత్రం రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తారు, ఉద్యమాన్ని తరుస్తారు. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వాన్ని సిన్సియర్ గా గవర్నమెంట్